ఏ ఏరియాలో ఏ పంట వండుతుందో అచ్చంపేట ప్రాంతంలోకి పోతే దోసకాయలు వండుతాయి. దోసకాయ కందిపప్పు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందా, చికెన్ మటన్ కూడా వనికిరాదు దాని ముందర. ఇప్పుడు ఆ పిల్లలకు తెలియకుండానే పోయింది. కొత్త తరానికి ఇప్పుడు దోసకాయలు అంటారు, వెనక బుడంకాయలు అనేటోళ్ళు. అవునా? కందిపప్పులా వేసి చేస్తే మన అమ్మనో నాయనమ్మనో వండితే మటన్ చికెన్ కంటే టేస్టీగా ఉండేది. జొన్న రొట్టెతోని కందిపప్పు బుడంకాయలతో తింటే ఎంత మజా ఉండేదా. ఇవాళ ఆ రుచులే పోయినాయి. అందుకే ఈరోజు పంట మార్పిడి జరగాలి, ఆలోచనలో చైతన్యం రావాలి, ప్రజలకు ఉపయోగపడాలి. మనము పోయి ఎక్కడెక్కడనో పోయి ఏదో కొత్త రకాల వంటలు, కొత్త రకాల డైట్ అని తీసుకొస్తున్నారు కొత్త కొత్తవి. ఎందుకంటే మన పెద్దోళ్ళు మనకి ఇచ్చిపోయారు. జొన్న రొట్టె తినండి, మీ బట్టలు మీరు ఉతుక్కోండి, 6 ప్యాక్ ఉంటుందో లేదో మీకు తెలుస్తుంది. మీ బట్టలు మీరు ఉతుక్కొని జొన్న రొట్టె తింటే మీరు ఏ జిమ్ములకి వెళ్ళి కండలు పెంచాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా మీరు 6 ప్యాక్ తయారవుతారు. అవేమి చేయకుంటుండి జిమ్ములలో పోయి స్టెరాయిడ్స్ వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. అందుకే ఈరోజు మా రైతులను ఇన్ని లక్షలాది మందిని వేదిక మీద నుంచి, వ్యవసాయ యూనివర్సిటీ నుంచి లక్షలాది మంది రైతులను ఉద్దేశించి ప్రసంగించడమే కాదు, వాళ్ళకు వేలాది కోట్ల రూపాయలు బదిలీ చేయడం ఇదొక మర్చిపోని జ్ఞాపకం. మీ అందరికీ ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. రాబోయే రోజుల్లో భూమి అనేది మీకు ఇండ్ల పట్టా అనేది ఇందిరమ్మ ఇల్లు అనేది ఇందిరమ్మనే ఇచ్చింది. ఆనాడు దొరల దగ్గర, భూస్వాముల దగ్గర వేలాది ఎకరాలు ఉంటే అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆ భూములన్నీ తీసుకొని పేదోళ్లకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద పంచిపెట్టారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసులకు, లంబాడ సోదరులకు పోడు భూముల పట్టాలు ఇచ్చి వాళ్ళని భూ యజమానులను చేసింది. ఇల్లు లేనోళ్లకు ఇంటి పట్టా ఇచ్చింది, ఇల్లు కట్టుకోలేని వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కట్టించింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. ఎవరికన్నా ఇక్కడ ఉన్న పేద రైతుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాదే. కానీ ఇవాళ లక్షలాది ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి మనం ముందుకు వచ్చినాం. మీరు ఇండ్లు కట్టుకోండి, ఒక ఇంటి వాళ్ళు కాండి, ఉన్న ఊర్లో ఇల్లు, ఇంత వ్యవసాయ భూమి అనేది మన ఆత్మగౌరవం. అంతకుమించి రైతులు ఏం కోరుకుంటలేరు. వాళ్ళు కష్టపడ్డ పంటకు వాళ్ళు గిట్టుబాటు ధర అడుగుతారు. అవి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. మిమ్మల్ని ఆదుకుంటుంది, మీకు అండగా నిలబడుతుంది. పంట మార్పిడి చేయండి. మీరు ఏం పండించినా పంట మనం కొనుగోలు చేయడానికి అవసరమైన కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. నాకు మంచి టీం ఉన్నది, మంచి మంత్రులు ఉన్నారు, అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. నాకు మంత్రిగా అనుభవం లేకపోవచ్చు, కానీ అనుభవం కలిగిన మంత్రులు పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ఒక మంచి పరిపాలన అందించి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా, తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే మొదటి స్థానంగా ఉండే రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటాం. ఎవరు ఎన్ని